ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోవాలి. వంట సోడా ఉంటుంది కదండి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకున్నాక మంచి సువాసన వచ్చే కంఫర్ట్ ఉంటుంది కదా, దానిని కూడా కొద్దిగా వేసి మనము వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాష్రూమ్ నుంచి ప్రతిరోజు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అలాగే ఈ ఫ్లష్ ట్యాంక్లో మనం కొద్దిగా వెనిగర్ని కూడా వేసినా కానీ ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ఒక శానిటరీ ప్యాడ్ని తీసుకొని దానిపై కొద్దిగా కంఫర్ట్ని వేసి మనము ఇలా సీజర్తో పీసెస్గా కట్ చేసుకొని వాష్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది తగ్గి మంచి సువాసన వస్తుంది. అలాగే మనము కబోర్డ్లో కూడా ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తే కూడా ఈ శానిటరీ ప్యాడ్ పైన ఇలా కంఫర్ట్ని వేసి పెట్టుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకొని రోజ్ ఫ్లేవర్ వాసన వచ్చే ఇలా సువాసన వచ్చేది వేసి మనం వాష్రూమ్లో పెట్టుకున్నా కూడా మంచి సువాసన వస్తుంది. వాష్రూమ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. ఆ తర్వాత వాష్రూమ్లో కొన్ని హాట్ వాటర్ని వేసి హార్పిక్ని కూడా వేసుకున్నాక టిష్యూ పేపర్ని వేసేయండి. ఇలా చేయడం వలన బ్రష్తో మనము లోపల క్లీన్ చేయలేకపోతాం కదండి, దీనివల్ల పూర్తిగా క్లీన్ అయిపోతుంది. హాట్ వాటర్లో వెనిగర్ని వేసి ఇలా వాష్రూమ్లో ఉండే హోల్స్లో వేసామనుకోండి, ఎలాంటి బ్యాక్టీరియా అయినా పూర్తిగా చనిపోతుంది. ట్యాప్స్ పైన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారైతాయి కదండి, ఇలా హాఫ్ నిమ్మకాయని తీసుకొని దానిపై కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకొని ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి ట్యాప్స్ అయినా సరేనండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకొని తప్పకుండా ఒక పొడి క్లాత్తో మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ మరకలు అనేవి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలా క్లాత్తో తుడిచిన వెంటనే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఆ కొబ్బరి నూనెని తీసుకొని ఈ ట్యాప్స్ పైన అప్లై చేసామనుకోండి, 1 మంత్ వరకు కూడా మనము ట్యాప్స్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. పాత చుక్కలను బయట పడేయకుండా ఇలా చేశారనుకోండి, ఇంట్లో వాళ్ళే కాకుండా చూసిన వాళ్ళందరూ కూడా మెచ్చుకోకుండా ఉండరు. పాత చొక్కాను కానీ చినిగిన చొక్కాను ఏదైనా తీసుకొని ఇలా కాలర్ కింది భాగం నుంచి పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కా కింది భాగాన కూడా ఇలా సమానంగా చివరి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కాకుండే హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇలా కింది భాగం నుంచి 2 హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక బటన్స్ ఉంటాయి కదండి, ఈ చొక్కా యొక్క బటన్స్ అన్నిటిని కూడా తీసేయండి. అయితే మనము కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ లెవెల్లో రావాలంటే ఇలా బటన్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ షర్ట్ని ఇలా రివర్స్లో పెట్టేసి మనము పై భాగాన కింది భాగాన కట్ చేసుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజును పెట్టేసి ఇప్పుడు మనము ఇలా 2 వైపులా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోండి. మిషన్ మీద కానీ ఇలా చేత్తో కానీ స్టిచ్చింగ్ వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇంతకుముందు ఈ షర్ట్ని ఇలా రివర్స్లో తీసి స్టిచ్చింగ్ వేసాం కదండి, ఇప్పుడు ఇలా రివర్స్లో తీసేసామనుకోండి, మనకి మంచి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుంది. పాత చొక్కాలు అనేవి ఇలా గట్టిగా ఉన్నప్పుడు కలర్ వెలిసిపోయినప్పుడు మనము ఈ పిల్లో కవర్స్ని వేసామనుకోండి, మనము బయట కొన్న పిల్లో కవర్స్ కంటే ఇవి ఎక్కువ రోజులు పిల్లో కవర్స్ అనేవి చినిగిపోకుండా చాలా రోజుల పాటు మనము పిల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఈ చొక్కాకుండే బటన్స్ని పెట్టేసామనుకోండి, ఈ పిల్లో అనేది అస్సలుకే కనిపించకుండా ఇలా నీట్గా ఉంటుంది. బయట తీసుకున్న పిల్లో కవర్కి ఈ పిల్లో కవర్కి చాలా తేడా ఉంటుందండి. ఇలాంటి పిల్లో కవర్స్లో నుంచి అయితే పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది. అస్తమానం దీన్ని మనము సర్దుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుందండి. పిల్లలు ఆడినా కానీ ఈ పిల్లో అనేది బయటికి వచ్చేస్తుంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న పిల్లో కవర్ అనేది ఈ చొక్కా చినిగిపోయేంత వరకు కూడా పిల్లో కవర్ అనేది అలాగే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ స్టిచ్చింగ్ వేసేవాళ్ళు మిషన్ పైన కూర్చోవడానికి కానీ ఎక్కడైనా చైర్లో వేసుకోవడానికైనా చాలా బాగుంటుందండి. అలాగే దీన్ని వాష్ చేయడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మరొక షర్ట్ని తీసుకున్నానండి, ఇది ఎక్కడ చినిగిపోలేదు కానీ చిన్నగా అవ్వటం వలన నేను ఇది కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. పాతవి కానీ చినిగినవి కానీ ఏవైనా తీసుకోవచ్చండి. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా షర్ట్ని మనము కాలర్ నుంచి ఇలా కింది భాగం వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ చొక్కా యొక్క 2 సైడ్స్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత ఇలా సైడ్లో స్టిచ్చింగ్ ఉన్నాయి కదండి, దాన్ని కూడా మనము 2 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. కాలర్ వెనుక భాగాన పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కాలర్ని కట్ చేయకుండా కింది భాగాన మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కాలర్ అనేది ఓపెన్ ఉంటుంది. తర్వాత వెనుక సైడ్ ఉన్నది మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదా, పై వైపు మాత్రమే ఇలా మనకి
ఈ చొక్కా అనేది కనిపిస్తుంది. ఈ షర్ట్ని ఇలా వెనక సైడ్ అనేసి ఇప్పుడు పూర్తిగా ఓపెన్ ఉంది కదండి, ఇలా కట్ చేసుకున్న హ్యాండ్స్ దగ్గర మనము కట్ చేసుకున్న కొద్దిగా నాడ టైప్ది కానీ మనము చొక్కా కట్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే కొద్దిగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలా నాడలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి మనము 2 సైడ్స్ కూడా ఇలా 2 వైపులా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఇలా నాడలు అనేవి వెనక సైడ్ మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా. అంతేనండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న కుకింగ్ యాప్రాన్ అనేది రెడీ అయిపోయింది. మనము బయట వీటిని తీసుకోవడానికి ఎంతో అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే పాత చొక్కానే కాదండి, మన ఇంట్లో ఉండే డ్రెస్ కానీ దేంతోటైనా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, యాప్రాన్ అనేది రెడీ అయిపోతుంది. కొత్త డ్రెస్ కానీ శారీ కట్టుకున్నప్పుడు ఇలా కుకింగ్ యాప్రాన్ని వేసుకున్నాం అనుకోండి, వంట అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరొక చొక్కాని తీసుకున్నానండి, ఇలా కలర్ అనేది అంటుకుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఒక్కొక్కసారి కలర్స్ అంటుకుంటాయి కదండి, అలాంటి షర్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాంటి చిన్న గిన్నెను కానీ లేదా చిన్న ప్లేట్ని కానీ మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా షర్ట్స్ పైన పెట్టేసుకోవాలి. ఈ చొక్కా అనేది ఇలా ముడతలు లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత ఈ ప్లేట్ని పెట్టేసి మనము రౌండ్గా ప్లేట్ చుట్టూ కూడా పెన్తో మార్క్ చేసుకోవాలి. రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదండి, షర్ట్ నుంచి మనము ఇలా ఎక్కడైతే రౌండ్గా చేసుకున్నామో ఆ మాదిరిగా మాత్రమే ఈ షర్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎక్కువగా అనిపిస్తే ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ వేసుకోవడానికి మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పూర్తిగా స్టిచ్చింగ్ వేసుకోకుండా కొద్దిగా మాత్రమే గ్యాప్ ఇచ్చి ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ వేసుకోండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదండి, కట్ చేసుకున్న చొక్కా ఉంది కదా, దాన్ని ఈ గ్యాప్లో ఇలా మధ్యలో పెట్టేసేయండి. లేదా మీ దగ్గర ఇంకేదైనా పాత చొక్కాలు కానీ పాత నైటీలు కానీ ఏదైనా ఉన్నా సరేనండి, వాటన్నిటిని కూడా ఇలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ సైజులో పెట్టేసుకోవచ్చు. మిగిలిన గ్యాప్ని కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని ఇలా పూర్తిగా అన్ని వైపులా సమానంగా ఉండే విధంగా ప్రెస్ చేసామనుకోండి, ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. ఇది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదండి. మన ఇంట్లో ఉండే ఏదైనా ఉలెన్ దారాన్ని కానీ లేదా గట్టిగా ఉన్న దారాన్ని ఏదైనా తీసుకొని మధ్యలో ఇలా బటన్ని పెట్టేసి మనము 4 వైపులా కానీ 6 వైపులా కానీ ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. లావుగా ఉండే నిడిల్ని కానీ ఇలాంటి దబడాన్ని కానీ తీసుకొని స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ 4 సైడ్స్ మాత్రమే వేసాను. మీరు కావాలంటే 6 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా అందంగా కనబడుతుందండి. ఇలా సోఫా పైన కానీ బెడ్ పైన కానీ చిన్న చిన్న కుర్చీలు ఉంటాయి కదండి, వాటిపైన కానీ ఎక్కడైనా ఇలా పెట్టేసామనుకోండి, చూడ్డానికి చాలా అందంగా కనబడుతుంది. చివరి యూస్ఫుల్ టిప్ అండి, మీరు ఇక్కడ పాత చొక్కాని తీసుకున్నా పర్వాలేదు, నేను ఇక్కడ కలర్ వెలిసిపోయిన ఈ డ్రెస్ని తీసుకున్నానండి. మీరు చొక్కా తీసుకున్నా కానీ లేదా ఇలాంటి డ్రెస్ తీసుకున్నా ఏదైనా సరేనండి. అయితే చొక్కా తీసుకున్నా డ్రెస్ తీసుకున్నా సిల్క్ది కాకుండా ప్యూర్ కాటన్ది మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 2 హ్యాండ్స్ని కట్ చేసిన తర్వాత పై భాగాన డిజైన్ ఉంది కదండి, దాన్ని కూడా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు డిజైన్ లేకపోతే పైన కాలర్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఈ డ్రెస్కి సైడ్లో స్టిచ్చింగ్ ఉంది కదండి, ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోండి. మనకి ఇలా పూర్తిగా ఓపెన్ అవుతుంది కదండి. ఇప్పుడు పైనుంచి మనము పూర్తిగా కింది వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా అన్నిటినీ కూడా ఒకే సైజులో వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది కదా. ఈ డ్రెస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదండి, దాన్ని ఇలా 2-3 మడతలు మలుచుకున్నాక పై భాగాన మనము ఇలా స్టిక్ని పెట్టేసి ఇలా రౌండ్గా మలిచేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా గట్టిగా కర్ర చుట్టూ చుట్టేసిన తర్వాత విడిపోకుండా ఉండటానికి ఏదైనా తాడును కానీ లేదా డ్రెస్కి వెనక సైడు ఇలాంటి నాడలు వస్తాయి కదండి, దాన్ని కట్ చేసి కూడా ఇలా మనము గట్టిగా ముడి వేసుకోవాలి. ఇది బండలు తుడుచుకోవడానికే కాదండి, మనము ఈ కర్రను తీసుకొని పైన ఏదైనా దుమ్ము పట్టిన ఫొటోస్ కానీ లేదా ట్యూబ్లెట్ని తుడవడానికి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. మీకు ఇక్కడ తుడిచి కూడా చూపిస్తున్నాను. ఫ్లోర్ని ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇలాంటి వాటి కోసం మనము 150 రూపీస్ పెట్టి మాప్ని తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట తీసుకున్న మాప్ అనేది ఆరబెట్టడానికి చాలా టైం పడుతుంది, కానీ ఇదైతే త్వరగా ఆరిపోతుందండి.
చూసారు కదండి, ఇలా పాత చొక్కాలతో కానీ డ్రెస్లతో కానీ నేనైతే ఇక్కడ చొక్కాలతో 2 పిల్లో కవర్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని సోఫాల పైన కానీ బెడ్ పైన కానీ కుర్చీలో దేంట్లో పెట్టినా కూడా చాలా అందంగా కనబడుతుంది. పైసా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే పాత చొక్కాలతో ఇలా కుకింగ్ యాప్రాన్ని, పిల్లో కవర్స్ని, మాప్ని మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే డ్రెస్లు కానీ షర్ట్స్ కానీ స్వెటర్స్ పైన ఇలా దారపోగులన్నీ బయటకు లేచినప్పుడు ఈ ట్రిమ్మర్తో మనము ఇలా ఆన్ చేసి దానిపై ఉండే పోగులన్నిటిని కూడా ఇలా తీసేయచ్చు. దీనివల్ల డ్రెస్ అనేది పాడవకుండా తర్వాత మళ్ళీ మనము వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా డ్రెస్లకు పెట్టిన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. పచ్చిమిర్చిని మనము ఏదైనా స్నాక్స్లోకి కానీ దోశలోకి దేంట్లోనికైనా ఇలా వాడాలి అన్నప్పుడు ముందుగా పచ్చిమిర్చిని ఇలా చేతిలోకి తీసుకొని 2-3 సార్లు రౌండ్గా అన్నాక దాంట్లో ఉండే విత్తనాలు అనేవి ఇలా మనం తీసేసామనుకోండి, దాంట్లో ఒక్క విత్తనం కూడా ఉండదు. అంతే కదండి, మనము మిర్చి బజ్జీ వేసుకునేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనము ఏదైనా స్నాక్ రెసిపీలోకి వేసుకున్నాం అనుకోండి, కారం అనేది లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా తినవచ్చు. దొడ్డు మిర్చిలో కంటే సన్న మిర్చిలో కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసినప్పుడు కొద్దిగా వంట నూనెను చేతికి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి కారం అనేది అస్సలకే తగలకుండా ఉంటుంది. 4 వాటర్ బాటిల్ క్యాప్స్ ఏవైనా తీసుకున్నాక గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, మనము ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి, గ్యాస్ స్టవ్ని అటు ఇటు కదపడానికి ఈ క్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక్కొక్కసారి ఈ గ్యాస్ స్టవ్కి వచ్చిన రబ్బర్లు అనేవి స్టిక్గా అతుక్కుపోతాయి కాబట్టి మనం తీయడానికి ఇబ్బంది పడకుండా అవి పాడవకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ని ఈ లెగ్స్కి పెట్టేసేయాలి. అయిపోయిన మ్యాచ్ బాక్స్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేసాం కానీ వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యాచ్ బాక్స్కి పై భాగాన కానీ కింది భాగాన ఇలా డబుల్ గమ్ టేప్ని అతికించేసి కబోర్డ్స్లో కానీ బీరువాలో మనకి ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆ ప్లేస్లో ఈ మ్యాచ్ బాక్స్ని ఇలా సెల్ఫ్ కింద అతికించేసుకోవచ్చు. మనం డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా చిన్న చిన్నగా ఉన్న వాటిని మనము ఈ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. లేదా మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గోల్డ్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు బీరువాలో డైరెక్ట్గా పెట్టకుండా మనకి టైం లేనప్పుడు ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, ఎవ్వరికి కనబడకుండా కూడా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, వేస్ట్గా ఉన్న ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును తీసుకోవాలి. ఇది అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో పాటు వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. గ్యాస్ స్టవ్ యొక్క బర్నర్స్ అనేవి ఇలా నల్లగా జిడ్డుగా తయారైనప్పుడు ఇలా మనం వేసిన వెనిగర్ నిమ్ముప్పులో ఈ బర్నర్స్ని వేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు నానబెట్టేసేయండి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ను కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేయండి. మనం వేసినవన్నీ కూడా వాటర్లో కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పాటు వీటిని అలాగే ఉంచేసేయండి. తర్వాత స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, ఇలా నీట్గా తయారవుతాయి. ఇంకా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఈ నల్లటి మరకలు కూడా ఉండవు. ఒక దువ్వెనని తీసుకొని ఈ దువ్వెనని ఇలా సాక్స్లో పెట్టేసేయండి. మన ఇంట్లో ఉండే విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి, ఈ మధ్యలో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా మనము దువ్వెన సహాయంతో ఈ డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా ఎన్ని విండోస్నైనా కానీ డోర్స్నైనా క్లీన్ చేసుకోవచ్చు. డ్రెస్లైనా కానీ ఇలాంటి స్మూత్ క్లాత్లను మనము డైరెక్ట్గా ఐరన్ చేయకూడదండి. డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి, ఆ క్లాత్ అనేది ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు షర్ట్స్ కానీ డ్రెస్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. ఏదైనా ఇలాంటి డ్రెస్లను ఐరన్ చేసేటప్పుడు ముందుగా ఒక టిష్యూ పేపర్ని ఒక మడతగా కానీ 2 మడతలుగా మలుచుకొని వేయాలి. లేదా న్యూస్ పేపర్నైనా వేసి అప్పుడు ఐరన్ బాక్స్తో ఐరన్ చేసామనుకోండి, డ్రెస్లు అనేవి పాడవకుండా ఉంటాయి. కాస్ట్లీ డ్రెస్లు కానీ కాస్ట్లీ శారీస్ని ఇలా మనము టిష్యూ పేపర్తో ఐరన్ చేసామనుకోండి, అవి అస్సలకే పాడవకుండా ఉంటాయి. సోరకాయ కానీ క్యారెట్ కానీ ఏవైనా పొట్టు తీసేటివి ఉన్నప్పుడు ఇలా పీలర్తో తీస్తాం కానీ చాలా వేస్ట్ అయిపోతుందండి.
ఇలా కాకుండా వాటర్ బాటిల్ యొక్క పై భాగాన కట్ చేసుకొని ఆ తర్వాత ఇలా తురుముకున్నాం అనుకోండి, ఏదైనా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా తక్కువ టైంలో మనము ఎన్నైనా తురుముకోవచ్చు. చూసారు కదండి, పీలర్తో తురుముకున్న దానికి ఇలా వాటర్ బాటిల్తో తురుముకున్న దానికి వేస్టేజ్ అనేది ఎంత ఉంటుందో. మన ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు కానీ మనం పెట్టుకునే స్పెట్స్ అనేవి ఇలా మబ్బుగా డల్గా తయారైపోయినప్పుడు ఆలు ఉంటుంది కదండి, ఇలా ఆలును కొద్దిగా కట్ చేసి ఈ అద్దాలపైన రఫ్ చేసామనుకోండి, ఎలాంటి మరకలు లేకుండా మబ్బుగా కాకుండా అద్దాలు అనేవి చాలా క్లియర్గా క్లీన్గా తయారవుతాయి. ఇలాంటి జిన్ ప్యాంట్స్ని మనము మడత పెట్టాలంటే స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఇలా బ్యాగ్లో సర్దుకోవాలన్నా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఈ జిన్ ప్యాంట్లకే వెళ్తుంది. ఇలా జిన్ ప్యాంట్ని ఫోల్డ్ చేసి కింద కూడా ఒక 2-3 ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పాకెట్లో పెట్టేసామనుకోండి, జిన్ ప్యాంట్ అనేది చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము ఒకటి తీసిన మరొకటి పెట్టినప్పుడు కూడా పడకుండా మడత అనేది చెరిగిపోకుండా ఉంటుంది. ఒక వైపర్ స్టిక్ని తీసుకొని 2 వైపులా ఇలా సాక్స్లను వేసేయండి. ఇప్పుడు ఈ సాక్స్ పైన కంఫర్ట్ని కొద్దిగా వాటర్లో కలిపి మంచి సువాసన వచ్చే లిక్విడ్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా లిక్విడ్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే గోడల పైన ఈ వైపర్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, గోడలు అనేవి చాలా నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా ఉంటాయి. ఈ వైపర్ స్టిక్తో మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయి. ఈ సాక్స్లను వాష్ చేసిన తర్వాత మరొకసారి ఏదైనా లిక్విడ్ని వేసి ఇలా ఫ్లోర్ పై ఉండే టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మాప్ స్టిక్ కంటే ఇలాంటి వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఇలా అతుక్కపోయిన మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఇలా విండోస్ని కానీ డోర్స్ని కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కూడా యూజ్ చేయకుండా మనము ఏదైనా ఇలా బీరకాయ పైన ఉండే పొట్టును కానీ దోసకాయపై ఉండే పొట్టును తీసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్లోర్కి అలాగే అతుక్కపోతాయండి. మనము చీపురు కట్టతో కూడా ఊడ్చినా సరిగా ఆ పొట్టు అనేది రాదు కదా. ఇలా వైపర్ స్టిక్తో గట్టిగా అనేసామనుకోండి, ఇల్లు కూడా ఇలా నీట్గా ఉంటుంది. మనము ఇలా చెత్తచాటలోకి వేసేసి డస్ట్బిన్లో పడేయవచ్చు. ఎంత సన్నటి డస్ట్ అయినా కానీ ఇలా వేస్టేజ్నైనా ఈజీగా చెత్తచాటలోకి తీసుకోవచ్చు. స్టూల్ కానీ టేబుల్స్ ఎవ్వి ఎక్కకుండానే ఇలా కింది నుంచే ఎవరి సహాయం లేకుండానే ఫ్యాన్కి పట్టిన జిడ్డును ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వైపర్ స్టిక్కి 2 సాక్స్లను పెట్టేసి మనము ఇలా కింది నుంచి అనేసామనుకోండి, ఫ్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. దీనికోసం మనము ఎలాంటి స్టూల్స్ కూడా ఎక్కకుండా ఇలా ఫ్లోర్ పై నుంచే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.